ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 15 ఫిబ్రవరి నుండి 21 ఫిబ్రవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మీరు చేసినటువంటి ఆలోచనలకి, మీరు చేస్తున్నటువంటి కృషికి, మీరు ఏదైతే ఒక మంచి ప్రయోజనాన్ని ఆశించి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక బృహత్ కార్యానికి, బృహత్ ప్రణాళికకు ఆలోచించి ఇప్పుడైతే ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నారో అవన్నీ కూడా చక్కని ఒక ఫలితాన్ని ఇచ్చే దిశగా ఉంటాయి. మానసికమైనటువంటి ఒక స్థైర్యము, ధైర్యము మీలో పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా చక్కని పై అధికారుల యొక్క ఆదరణ అందుతుంది. అదనపు బాధ్యతలు యథావిధిగా మీరు భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం మీలో ఉండేటువంటి నైపుణ్యం కావచ్చు, మీలో ఉండేటువంటి ఆ శక్తి కావచ్చు. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ ఆ అనారోగ్యం మాత్రం కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ప్రయత్నాలు దాదాపుగా సఫలం కావచ్చు. స్త్రీలకు చక్కగా ఉంది. దేహారోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేస్తూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. గోవికి తిలలు, అదేవిధంగా మినుములు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్య విషయాలలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, చిన్న చిన్న గాయాలు కానీ అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రయాణాల్లో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రభుత్వ పరంగా కానీ రావాల్సినటువంటి ధనం అందటమో లేదా ప్రభుత్వ పరంగా మీకు జరగవలసినటువంటి ప్రయోజనాలలో కొంత జాప్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కొందరు ఎవరో ఒక రకమైనటువంటి మీకై మీ అడ్డు తగిలించేటువంటి అవకాశం ఉంది కనుక అలాంటి విషయాలలో కాస్త మీలో ఉండేటువంటి వ్యూహాలను, మీలో ఉండేటువంటి విషయాన్ని ముందుగానే చెప్పడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇక తండ్రి సంబంధించినటువంటి ఆస్తుల విషయాల్లో కూడా చిన్న చిన్న తగాదాలు, ఒక రకమైనటువంటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కోర్టు గొడవలు అలాంటి వాటి విషయాల్లో కూడా మధ్య మార్గంగా మీరు వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. పిల్లలు తన సంతానం యొక్క భవిష్యత్తు కోసం కానీ, సంతానం యొక్క విద్యా విషయాల్లో కానీ మీరు చేసేటువంటి కృషి చక్కని ఫలితాలను ఇస్తుండటంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త కృషి చేసినట్లయితే చక్కని ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కేవలం ఆరోగ్య విషయంలోనే శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా సూర్యాష్టకము, శనేశ్వర ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. చాలా కాలంగా వివాదంలో కానీ చాలా కాలంగా ఎటు తెగనటువంటి పరిస్థితులలో ఉండేటువంటి చికాకులు, అలాంటి విషయాలలో అన్నిట్లలో కూడా ఒక రకమైనటువంటి ప్రశాంతవంతమైనటువంటి ఒక చక్కని మార్గం దొరికేటువంటి ఫలితాలు ఏర్పడవచ్చు. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. వారి యొక్క విద్యా విషయంలో కానీ లేదా విదేశాలకు వాళ్ళని పంపడానికి చేసేటువంటి ప్రయత్నంలో కానీ కొంతవరకు మీకు మేలు జరిగేటువంటి అవకాశమే కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా స్నేహితులతో చక్కని సహాయ సహకారాలు మీరు అందుకుంటారు.
స్నేహితుల వల్ల కొంత మేలు కూడా మీకు జరగవచ్చు. గతంలో ఎవరైతే శత్రుత్వాన్ని మీపై పెంచుకున్నారో వారే మీ యొక్క స్నేహస్తాన్ని ఆశించడం కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉండి దుఃఖనాశనం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగస్తులకు ముఖ్యంగా పై అధికారుల యొక్క ఆదరణ, పై అధికారుల యొక్క పరిపూర్ణమైనటువంటి సఖ్యత, పరిపూర్ణమైనటువంటి ఒక సహకారం మీకు లభించేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకు పై ప్రమోషన్ రావడము లేక ప్రమోషన్ రావడానికి కావలసినటువంటి మార్గము, అందుకు కావలసినటువంటి ఒక భూమిక సిద్ధమవటం కూడా మీ కనపడుతోంది. మొత్తం విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణ కవచం కానీ, లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం కానీ, నృసింహాష్టకంగా నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా లేదా ధనపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా పర్వాలేదు, ఒక మోస్తరు నుంచి ఎక్కువ శాతం మీకు అనుకూలమైనగానే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి విషయంలో కూడా ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, ఏదో తెలియనటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి ఆలోచన వల్ల ముందుకు వెళ్ళలేకపోవడం వల్ల అర్థం కానటువంటి పరిస్థితులు మీరు ఈ వారం ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్వస్థలాన్ని విడిచి అన్యస్థానంలో నివసించేటువంటి అవకాశాలు, ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న స్వల్పమైనటువంటి చికాకులు, ఒక రకం ఎటు అర్థం కానటువంటి ఒక రకమైనటువంటి ప్రణాళిక సరి అయినటువంటి ఆలోచనలు లేనటువంటి చికాకు వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. ధనం సకాలంలో చేతికందే అవకాశం కూడా ఉంది. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా పై అధికారులతో కానీ లేదా మీ యాజమాన్యంతో కానీ మీరు చేసేటువంటి కృషికి సరి అయినటువంటి గుర్తింపు రావటం లేదు అనేటువంటి బాధ ఉన్నా కానీ మీకు రావాల్సిన గుర్తింపు ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మానసికమైనటువంటి ఆనందానికి గురి అవుతారు. ముఖ్యంగా విద్యార్థులు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. కానీ ఎక్కువగా ఆలోచించటం వల్ల మీ సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల మీరు ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది. చక్కగా సమయాన్ని ఉపయోగించుకోండి, చక్కని ఫలితాన్ని పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మీరు చేసేటువంటి వ్యాపారాలు కానీ, మీరు చేసేటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ దాంట్లో పెద్దగా చికాకు రాదు. కానీ ఏదైతే వ్యవహారం జరుగుతుందో ఆ వ్యవహారంలో ప్రతి విషయంలో ప్రతి అడుగులో కూడా మీ యొక్క కింది స్థాయి వాళ్ళకు కొంత బాధ్యత అప్పగించి వాటిని వాళ్ళు చేసే విధంగా చూడాలే తప్ప ప్రతి అడుగులో కూడా మీ ప్రమేయం ఉండటం వల్ల మీ క్రింది స్థాయి అటువంటి వాళ్ళు ఆ పనిని పూర్తిగా నిర్వర్తించలేక ఎటు అర్థం కాని స్థితిలో ఉండడం వల్ల మీకు క్రోధము ఇవన్నీ కూడా పెరిగి ఒక రకమైనటువంటి ఘర్షణపూర్వకమైనటువంటి వాతావరణము ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఈర్ష్య, ద్వేషము, ఏదో తెలియనట్టు ఒక నరఘోష, ముఖ్యంగా ఉద్యోగంలో యూనియన్లు, ఎన్నికలు ఇలాంటి వాటి విషయాలలో కాస్త మంచితనంగా ఉంటూ మీలో ఉండేటువంటి ఆ నైపుణ్యాన్ని మీరు పరోక్షంగా చూపించినట్లయితే బాగుంటుంది. ఇక ధనానికి పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం పెద్దగా చికాకు లేదు, కానీ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా యథావిధిగా సుదర్శన స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంత శుభము, మరికొంత ఏదో తెలియనటువంటి కొంత ఒక రకమైన కోపము, ఆవేశము ఇవి కనపడుతూ ఉన్నాయి. ప్రణాళికలు ఖచ్చితంగా చక్కగా సిద్ధం చేసుకుంటారు. కానీ అంతలోనే మరొకరు చెప్పినటువంటి సలహా కూడా విని తాను ఆలోచించింది కరెక్టా, ఇది కూడా కరెక్టా ఉండవచ్చు కదా, ఈ రకమైనటువంటి సంశయాత్మకమైనటువంటి స్థితిలో ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి ఒక మీమాంసలోనే ఆలోచించడంలోనే వారం గడిచే అవకాశం ఉంది. ఇక మీ యొక్క పరాక్రమాన్ని, మీలో ఉండేటువంటి ఆ నైపుణ్యాన్ని ఎదుటివారు గుర్తించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక దాంపత్య జీవితంలో జీవిత భాగస్వాముల మధ్యన ఏదో తెలియనటువంటి ఒక చిన్న స్వల్పమైనటువంటి కారణం చేత
ఏదో తెలియనటువంటి ఎవరి మనసులో ఉండాల్సినటువంటి ఆ నిరాశలు వాళ్ళ మనసులో ఉంటాం. ఎదుటివారు తనను అర్థం చేసుకోవటం లేదని ఇద్దరూ ఆ విధంగా అనుకోవటాలు, మళ్ళీ ఒకరి శ్రేయస్సు ఒకరు కోరుకోవటాలు, ఈ రకమైనటువంటి ఆ వాతావరణం ఏర్పడే అవకాశం ఈ వారంలో ఉంది. ఇక సంతానంకి అభివృద్ధి చక్కగా ఉంటుంది, పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. వ్యాపారాలలో పెద్దగా ఇబ్బందులు లేవు, వ్యాపారాలు చక్కగా మీకు అనుకూలంగా కలిసి వచ్చే విధంగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చిన్న చిన్న విషయాల్లో తప్ప మిగతా విషయాల్లో పెద్దగా చికాకులు లేవు. కోరికలు ఎక్కువగా అవ్వడం కూడా గమనించవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రంతో పాటు ఏదైనా ఒక దేవీ స్తోత్రాన్ని, రాజరాజేశ్వరి కానీ దుర్గా కానీ ఇలాంటి స్తోత్రాన్ని ఏదైనా నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి అనుకూల వాతావరణం కనపడుతూ ఉంటుంది. లోకం దృష్టిలో మీరు చాలా గొప్పవారు, లోకం దృష్టిలో చాలా ధనం ఉన్నటువంటి వాళ్ళు. మీకు చికాకున్నదని ఎదుటివారికి తెలవడం వల్ల అవన్నీ కూడా ఊరికే హాస్యాస్పదంగా అంటున్నారే తప్ప మీకేమిటి చికాకులు అనేటువంటి ఆ స్థితి ఎదుటి వాళ్ళు ఆలోచించడంలో ఉంటుంది. అనగా మీలో ఉండేటువంటి బాధలు, మీలో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు, మీలో ఉండేటువంటి చికాకులను ఎదుటివారు పట్టించుకోకుండా మీరు అవన్నిటికి అతీతంగా ఉన్నారనేటువంటి ఒక భావన, ఒక ప్రచారం లోకంలో ఉండడం వల్ల ఒక రకమైనటువంటి కొంత సంతోషం ఉన్నా కానీ అవసరానికి సహాయం చేసేటువంటి వాళ్ళు కాస్త అందుబాటులోకి లేకపోవడం ఒక విధమైనటువంటి చికాకుగా పరిణమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా సంతానముకు పురోభివృద్ధి, వారి యొక్క కృషి చాలా కాలంగా వారు చేస్తున్నటువంటి ఒక కృషికి కొంత సత్ఫలితం కూడా ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ తులారాశి వాళ్ళు ఖచ్చితంగా యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని యథావిధిగా పారాయణం చేయండి. కులదేవతా స్తోత్రాన్ని కూడా పారాయణం చక్కగా చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. మీరు అత్యుత్సాహంతో కానీ ఎదుటి వాళ్ళు పరిపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తున్నారనేటువంటి విషయంతో కానీ మీరు మీలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా కొన్ని రహస్యాలను కూడా చెప్పడం వల్ల అది వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక ఎంతవరకు అవసరమో అంతవరకే ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోలేక, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచలేక, మీరు అర్థం చేసుకోలేక ఎటు అర్థం కానటువంటి పరిస్థితి మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికమైనటువంటి వ్యవహారాలలో కూడా పెద్దగా అనుకూలత కనబడటం లేదు ఈ వారం. ముఖ్యంగా మీరు ఇవ్వాల్సినటువంటి చోట వాళ్ళు గట్టిగా అడగడం, మిమ్మల్ని డబ్బులు అడగడం, అలాగే మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందలేకపోవడం, ఒక రకమైన దానికి తోడు కుటుంబంలో వ్యవహారాలలో ఎక్కువగా ధనం అవసరమవటం, ఖర్చులు పెరిగిపోవటం, ఈ రకమైనటువంటి కొంత స్థితి వల్ల చికాకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఉన్నత విద్యాభ్యాసంలో కానీ లేదా ఇతరత్ర శుభకార్యాచరణలో కానీ కొంత ధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి, ఆ వనరుల కోసం మీరు వెతకడం, ఈ రకమైనటువంటి కొంత చికాకు ఏర్పడే అవకాశం ఉంది. కాస్త మాటలు అదుపులో ఉంచుకోవాలి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. కొన్ని సందర్భాలలో ఎంతటి వాళ్ళనైనా కానీ మనం బ్రతిమాడక తప్పదనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ వారం ఇంకా ఉత్తమమైన ఫలితాలు, చికాకులు తొలగడానికి యథావిధిగా శనేశ్వర, బృహస్పతి, అంగారక స్తోత్రాలు నిత్యము పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా ఉద్యోగంలో మీరు స్థానచలనం కోసం కానీ లేదా స్వస్థల ప్రాప్తి కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలలో కొంత పురోభివృద్ధి కనబడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే మీరు ఏ స్థాయిలో ఉన్నా కానీ, మీకు సామాజికంగా ఎంత గౌరవం ఉన్నా కానీ, మీ ముందు నిలబడలేనటువంటి వ్యక్తులను కూడా మీరు అర్థించవలసినటువంటి పరిస్థితి రావడం చూసి ఆశ్చర్యపడతారు. ఆ తర్వాత ఆర్థికంగా పెద్దగా చికాకులు లేకున్నా కానీ ఒక ప్రణాళిక లేనటువంటి, తెలియకుండానే రోజు కొంచెం
ధనం ఖర్చు కావటం ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటున్నాయి. భవిష్యత్తు కోసమే ఏదో స్థిరమైనటువంటి ఆదాయం కోసం ఏదైనా ఒక ఉపాయం చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బకాయిలు కానీ లేదా ఇతరత్ర ప్రయోజనాలు కానీ కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంది. మీ యొక్క మాటకు కాస్త విలువ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సన్మానాలు కానీ విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, నూతన వస్త్ర ఆభూషణాదులు కొనుగోలు చేయడం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఇష్టకామ్యార్థ సిద్ధి ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ఉల్లాసం, మానసికమైనటువంటి ఉత్సాహం మీలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీపై మీకు చక్కని ఆత్మస్థైర్యం కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ సంతానం యొక్క వివాహం కోసం కానీ ఇతరత్ర ఏదైనా శుభకార్యాచరణ కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. అంతేకాకుండా ఏదో ఎవరి ద్వారానో లేక ఒక శ్రేయోభిలాషి ద్వారానో కొంత ధన సహాయం కూడా మీకు అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆత్మీయత, పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తమ సంతానానికి వారి ఉద్యోగంలో కానీ ఇతరత్ర వ్యాపార విషయాల్లో కానీ కొంత అభివృద్ధి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో మాత్రం తాము చేసే పనిలో మాత్రం తీవ్రమైన పని ఒత్తిడి, తద్వారా అదనపు బాధ్యతలు, ఈ విధమైనటువంటి స్థితి ఈ వారం కనపడుతూ ఉంది. విద్యార్థులు చక్కగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి పేరు ప్రతిష్ట ఈ వారం పెరుగుతాయి. కానీ దానికి వెనకాల ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి కాస్త పని ఒత్తిడి, ఒక రకమైన మానసిక ఒత్తిడి కూడా ఉంటుందని మాత్రం గమనించాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా మహా సుదర్శన యొక్క స్తోత్రము, అలాగే కృష్ణాష్టకము ఇలాంటివి పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో ఏదో ఒక తెలియనటువంటి పరిస్థితి, ఏదో ఒక సరైన ప్రణాళిక లేనటువంటి నడక ఈ వారం. సరే ఏదో జరుగుతుందిలే, జరగమానదు కదా అనేటువంటి ఒక వైరాగ్య భావాలతోని ముందే ఆలోచించి ప్రయోజనం ఏమిటి అనేటువంటి ఒక భావంతో అలా ముందుకెళ్తూ ఉంటారు. సహవాస దోషాలు కనపడుతున్నాయి. కాస్త ఆ సహవాస దోషాలలో స్నేహితులతో కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీలో ఉండేటువంటి రహస్యాల్ని అత్యుత్సాహంతో ఎటు వాళ్ళని గుడ్డిగా నమ్మటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. శారీరకమైనటువంటి కొంత బలహీనత కానీ కొంత అలసత్వం కానీ మీలో కనబడుతుంది. ఈ వారం మానసికమైనటువంటి నిరాశ, ఒక రకమైనటువంటి చికాకు, అర్థం కాని పరిస్థితి ఇది కనబడుతుంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఇక విద్యార్థులకు కాస్త కృషి చేయాలి. ఏ పని చేయాలన్నా కానీ పూర్తయ్యే వరకు మానసికంగా ఒక రకమైనటువంటి అధైర్యము ఇవి ఈ వారం కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం చికాకులు తొలగడానికి ప్రతిరోజు కూడా గరికతో గణపతిని అర్చన చేసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా ఖచ్చితమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఒక రకమైనటువంటి మానసిక తీవ్ర ఒత్తిడి, మరుక్షణంలో ఒక ప్రశాంతత, ఏది అర్థం కానటువంటి పరిస్థితి. ఆధ్యాత్మికంగా విపరీతమైనటువంటి ఆలోచనలు, ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యాచరణలు చేయటం, చక్కని క్షేత్రాలని సందర్శించటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. సంఘ సేవలలో పాల్గొనడం, సేవా కార్యక్రమాల్లో మీ యొక్క పాత్రను మీరు వినియోగించడం ఇవి కూడా కనపడుతున్నాయి ఈ వారం. ఇక నూతన విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలం కావచ్చు, సత్ఫలితాన్ని ఇవ్వవచ్చు. ప్రభుత్వపరంగా కొంత లబ్ధి కూడా మీకు పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాలను మీరు పొందుతారు. ధనం విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి
అవసరం ఎంతైనా ఉంది. అనవసరమైనటువంటి, మీరు అననటువంటి, మీకు సంబంధం లేనటువంటి కొన్ని విషయాలలో మిమ్మల్ని ఒక రకమైన అపనిందలు భరించడమో లేదా మిమ్మల్ని అక్కడకు సంజాయిషి చెప్పేవారిగా నిలబెట్టడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కనుక కొన్ని విషయాల్లో కాస్త దూరంగా ఉండడమే ఉత్తమం అనేటువంటి చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం కానీ అలాగే గణపతి సంకటనాశక గణేష స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా పరిజ్ఞానము, నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఫలితాలు, పరిహారాలు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఈ వారం అంతా కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో చక్కగా హాయిగా గడపాలని ఆ శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.